ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. 1-2 జట్లు మినహా మిగతావన్నీ హోరాహోరీగా ప్రదర్శన చేస్తున్నాయి. అండర్ డాగ్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆటను రక్తి కట్టిస్తున్నారు. ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజా అందిస్తున్నారు. అయితే హడావిడికి పర్యాయపదం లాంటి వ్యక్తి ఆశీస్ నెహ్రా. ఒక దశాబ్దం క్రితం వరకు అతడు భారత జట్టులో కీలక బౌలర్గా ఉండేవాడు. భారత జట్టు సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 2022లో గుజరాత్ జట్టు ఛాంపియన్గా అవతరించడంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లోనూ గుజరాత్ జట్టును తన వ్యూహాలతో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. చెన్నై జట్టు చేతిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోయింది, కానీ లేకుంటే కప్పు రెండవసారి దక్కించుకునేది. ఇక ఇందులో ప్రస్తుతం గుజరాత్ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. అయితే ఆ జట్టుకు సంబంధించిన వ్యూహాలను అమలు చేయడంలో నెహ్రా తన బుర్రకు పదును పెడుతున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో కలియ తిరుగుతున్నాడు. ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడు. చెవుల్లో గుసగుసలు చెబుతున్నాడు. ఫ్రిడ్జ్ దగ్గర కూడా మైదానంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో ఆటగాళ్లకు వివరిస్తున్నాడు. ఈ దృశ్యాలన్నింటితో ఒక నెటిజన్ అద్భుతమైన వీడియోను రూపొందించాడు. పైగా నెహ్రా హావభావాలకు తగ్గట్టుగా అతడు ఒక ఓన్ కామెంటరీ యాడ్ కూడా చేశాడు. అది పూర్తి తెలంగాణ స్లాంగ్ లో ఉండటంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో 1.4 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.